ఇది బిర్యానీ టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ముక్క కూడా బాగా సాఫ్ట్ అయింది, అదిరిపోయింది. అసలు చూస్తుంటేనే మౌత్ వాటరింగ్గా ఉంది. వేరే లెవెల్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. అలా వచ్చిందో నాతో చెప్పండి, నేనైతే ఎంజాయ్ చేస్తాను. ఇంట్రోలో చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా, ఏంటా అనుకుంటున్నారా? స్పెషల్ మండీ బిర్యానీ, చికెన్ మండీ బిర్యానీ సింపుల్గా మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. సో చివరి వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూసి ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి. ముందుగా మండీ బిర్యానీ కోసం ఇలా స్పెషల్ పీసెస్ ఉంటాయి కదా, ఇవైతే తీసుకోండి. తీసుకున్న తర్వాత నేనైతే 3 పీసెస్ తీసుకున్నాను. ఇది 1/2 kg. సో దీనిలోకి ఇప్పుడు ఒక మసాలా తయారు చేసుకోవాలి మనం. ఆ మసాలాను బాగా పట్టించి ఫ్రై చేసుకుంటే పీసెస్ అయితే రెడీ అయిపోతాయి. ఆ మసాలా కోసం నేను ఫ్రెష్గా గ్రైండ్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఆ జింజర్ గార్లిక్ పేస్ట్లోకి డ్రై స్పైసెస్ అయిన రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ధనియాల పొడి, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ మీ మండీ బిర్యానీకి కంపల్సరీగా పెప్పర్ పౌడర్ అయితే కావాలి. సో లైట్గా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని మంచి మసాలా కన్సిస్టెన్సీ లాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుంటే మీరు ఆ ముక్కకు పట్టించడానికి వీలుగా ఉంటుంది. లైక్ మ్యారినేషన్ చేసినట్టే, మనం పెరుగు అలాంటివి ఏమి యూస్ చేయమంతే. సో ఇక్కడే చూసారు కదా, నేను బిర్యానీ మసాలా కూడా వేసాను. తర్వాత చూడండి, కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని మంచి పేస్ట్ లాగా రెడీ చేసుకోండి. ఇదే మీ బిర్యానీ మొత్తానికి టేస్ట్ని అయితే ఇస్తుంది. ఈ మసాలా ప్రిపరేషనే మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది. కొంతమంది డ్రై స్పైసెస్ కూడా ఫ్రై చేసి చేస్తారు. అదేంటంటే మన బిర్యానీ మసాలాలో ఉండే స్పైసెస్ అన్నీ విడివిడిగా ఫ్రై చేసి దాంతో పౌడర్ చేయడమే. అది బిర్యానీ మసాలానే కదా అన్నట్టు నేను అదే యూస్ చేశాను. తర్వాత మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒక చెక్క నిమ్మకాయ అయితే పిండుకొని చక్కగా కలుపుకోండి. తర్వాత ఇప్పుడు మనం ముందుగా పీసెస్కి అయితే గంటలు పెట్టుకున్నాం కదా, అవి కంపల్సరీ పెట్టుకోండి. అప్పుడే మసాలా లోపల వరకు వెళ్ళి చక్కగా ముక్కకు పడుతుందన్నమాట లోపల వరకు. లేకపోతే ఇంత పెద్ద పీసెస్ మనం ఎంత ఫ్రై చేసినా, స్టీమ్ కుక్ చేసినా, ఏం చేసినా లోపల వరకు మసాలా పట్టదు. సో మీరు ఎలా కట్స్ పెట్టుకుంటే లోపల వరకు మసాలా పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే నేను ముక్కలకి చక్కగా మసాలా పట్టించేస్తున్నాను. ఇంకా మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా చేస్తే మన వీడియోకి రీచ్ పెరుగుతుంది. అలా రీచ్ పెరిగితే నాకు మంచి మంచి రెసిపీస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. ఇంత సింపుల్గా, ఇంత ఈజీగా ఇన్ని మంచి రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలా అయితే చక్కగా పట్టించుకోవాలి. ఈ మసాలా నేను తీసుకున్న క్వాంటిటీలో మీరు తీసుకుంటే అన్నీ చక్కగా ఈ 3 పీసెస్కి అయితే సరిపోతుంది. ఇంకా నాకు కొంచెం మసాలా మిగిలిపోయింది కూడా, బట్ నేను దాన్ని అలానే ముక్కలకు పట్టించేసాను మొత్తం. చూసారు కదా, ఇలా అయితే 3 మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇది మీరు ఓవర్ నైట్ ఉంచగలిగితే చాలా టేస్ట్ వస్తుంది. నాకైతే ఒక 2 అవర్సే టైం ఉంది. సో నేను 2 అవర్స్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఇది 2 అవర్స్ తర్వాత క్లిప్పు. ఇప్పుడు ఆ పీసెస్ని అయితే మనం ఇలా సరిపడా ఆయిల్ తీసుకొని వాటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంతమంది స్టీమ్ కుక్ కూడా చేసి తర్వాత ఫ్రై చేస్తారు. ఏం అవసరం లేదు. మనం ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే చికెన్ ఆటోమేటిక్గా సాఫ్ట్ అయిపోతుంది కాబట్టి ఇలాంటి ఫ్రైయే సరిపోతుంది. మీరు ఇలా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. డీప్ ఫ్రై అని ఆలోచిస్తామా అంటే, మండీ బిర్యానీ ఎప్పుడన్నా ఒకసారే కదా తినేది. మీరు బయటికి వెళ్ళే అవసరం లేకుండా సింపుల్గా ఇంట్లోనే అబ్బా జ్యోతి ఇంత ఈజీగా మండీ బిర్యానీ చేసేసుకోవచ్చా అన్న ఫీలింగ్ అయితే కంపల్సరీ వస్తుంది. నేను టేస్ట్ చేసినప్పుడు చూశారు కదా ఎంత టేస్టీగా ఉందో. మా హస్బెండ్ కూడా టేస్ట్ చేశారు. ఆయనకి ఎలా అనిపించిందో కూడా లాస్ట్లో ఫీడ్బ్యాక్ అయితే నేను యాడ్ చేశాను. సో కంపల్సరీ వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇలా 2 మినిట్స్ 3 మినిట్స్కి ఒకసారి చక్కగా ముక్కలను అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ, లిడ్ మాత్రం కవర్ చేయకండి. కవర్ చేస్తే వాటర్ వచ్చేస్తాయి, ముక్కలు బాగా ఫ్రై అవ్వవు. సో అలా అటు ఇటు రొటేట్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసేసుకుంటే మీకు పీసెస్ అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. నేను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చక్కగా
ఆయిల్లో. ఎక్కువ ఆయిల్ కూడా నేనేం వేయలేదు, సరిపడానే వేసాను. మళ్ళీ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మనం యూస్ చేయలేం కదా, వేస్ట్ అయిపోతుంది. అందుకని అలా మనం మసాలా ఎక్కువ ఎక్సెస్ లేకుండా సరిపడా మీరు పట్టించారంటే ఈ ఆయిల్తో బిర్యానీ కూడా చేసుకోవచ్చు. బట్ నాకు మసాలా ఎక్కువై కొంచెం ఆయిల్లోకి వచ్చేసింది కాబట్టి నేను యూస్ చేయలేదు. అండ్ నేను ఈ గ్యాప్లో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసి పెట్టేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేయాలో ఆల్రెడీ మన వీడియోస్లో ఎన్నో బిర్యానీ రెసిపీస్లో చూపించాను కాబట్టి నేనేం చూపెట్టలేదు. మీరు ఈ ఫ్రై చేసుకుంటూనే సైమల్టేనియస్గా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారంటే బిర్యానీ చేయడం ఈజీ అయిపోతుంది. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. చూసారు కదా, ఇప్పుడు ఈ ముక్కలు చూస్తుంటే మీకు ఫీల్ వస్తుంది కదా మండి బిర్యానీ పీసెస్ లాగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రెస్టారెంట్ వాళ్ళు ఏం మ్యాజిక్ చేయరండి, సింపులే అన్నీ చేసుకోవడం. కాకపోతే మనకు కొంచెం ప్రొసీజర్ తెలిసి ఉండాలంతే. ఆ ముక్కలు అయితే అలా రెడీ అయ్యి వాటిని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మండి బిర్యానీకి రైస్ రెడీ చేసుకోవాలి కదా, సో ఆ బిర్యానీ రైస్ అయితే రెడీ చేస్తున్నాను. మీరు ఎవరన్నా బయట మండీలో టేస్ట్ చేసి ఉంటే మీకు ఐడియా ఉంటుంది. చాలా లైట్ ఫ్లేవర్తో ఉంటుంది అరేబియన్ మండి బిర్యానీ. అస్సలు స్పైస్ ఉండదు. మీరు కావాలన్నా కూడా దానిలోకి మిర్చి కసాలన్ ఇంకా రైతా అలాంటివి అయితే వేసుకొని తింటూ ఉంటారు. స్పైస్ అంతా ఈ పీసెస్లోనే ఉంటుంది. బిర్యానీ చాలా మైల్డ్గా ఉంటుంది. సో అది కూడా ఎలా చేసుకోవాలో ఇక్కడ నేను చెప్పేస్తాను. ముందుగా నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను అన్నాను కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ వేసేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసి, ఇంకా మనకి బిర్యానీ అంటే మీకు తెలియదే ఉంది, పుదీనా కంపల్సరీ కదా, పుదీనా అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఒక హాఫ్ నార్మల్ ఆనియన్స్, ఒక హాఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడే మీకు ఒక మంచి అరోమా వస్తుంది. నేను అసలు ఈ మండి బిర్యానీ చేయాలని ఎలా నేర్చుకున్నానో తెలుసా? మేము నార్త్ సైడ్ ఉంటున్నాం కాబట్టి ఇక్కడ మాకు ఒక హైదరాబాద్ బిర్యానీ దొరకడమే పెద్ద విషయం. అలాంటిది మండి బిర్యానీ అంటే అసలు రూల్డ్ అవుట్ అనే చెప్పాలి. కాబట్టి నేనైతే చేయడం నేర్చుకున్నాను. తర్వాత చెప్పాను కదా మన బిర్యానీ చాలా లైట్గా మైల్డ్గా ఉంటుందని. సో ఇప్పుడైతే ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి 1/2 కిలో రైస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత చాలా లైట్గా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. బిర్యానీలో ఎప్పుడైనా బిర్యానీ మసాలా ఉండాలి, కానీ రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ వేసేస్తే అది రెడ్ కలర్లోకి వచ్చేసి బిర్యానీ లుక్ రాదు. మీకు మండి బిర్యానీ తెలుసు కదా ఎలా ఉండాలో, మంచి బిర్యానీ కలర్లో ఉంటుంది ఎల్లోయిష్గా. కాబట్టి మనం ఆ కలర్ మెయింటైన్ చేయడానికే ట్రై చేయాలి. సో ఇప్పుడు నేను బిర్యానీ మసాలా కూడా వేసి బాగా ఫ్రై చేశాను. ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకుంటాను. వేసుకున్న తర్వాత ఈ మసాలాస్ అన్నీ చక్కగా రైస్కి పట్టేలాగా జెంటిల్గా మిక్స్ చేయండి. బాస్మతి రైస్ని ఎప్పుడైనా మనం చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలి, లేకపోతే రైస్ అంతా బ్రేక్ అయిపోయి బిర్యానీ చూడడానికి అస్సలు బాగోదు. సో చూసారు కదా, ఇలా మిక్స్ చేసిన తర్వాత నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ అయితే పోసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర అయితే పైనుంచి వేసుకోవచ్చు ఇప్పుడు మీకు కావాలంటే. నేనైతే వేయలేదు. లిడ్ క్లోజ్ చేసేసి చక్కగా కొంచెం వెయిట్ పెట్టేయండి. మీకు రైస్ నార్మల్గా కుక్ అయిపోతుంది బిర్యానీ రైస్. ఇప్పుడు మనకి బిర్యానీ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ దమ్ చేసుకోవాలి ఈ పీసెస్ పెట్టి. ఇది కంప్లీట్గా ఆప్షనల్. మాకు ఇలా పీసెస్ పెట్టి దమ్ చేస్తే ఇష్టం కాబట్టి నేను చేస్తున్నాను. అలా కాకుండా మీరు ఈ బిర్యానీని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని పైన పీసెస్ పెట్టుకొని కూడా తినేయచ్చు. కానీ దమ్ చేసి ట్రై చేయండి, టేస్ట్ అయితే అద్దరిపోద్ది. ఇలా పీసెస్ అన్నీ ఎక్కువసేపు అవసరంలా, జస్ట్ 10 మినిట్స్ చేస్తే చాలు. ఈ పీసెస్ అన్నీ చక్కగా పెట్టేశాను కదా, కొంచెం గ్రేవీ ఉంటే అది కూడా వేస్తాను. ఇప్పుడు పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ వేయండి. కొంచెం ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర అయితే యాడ్ చేశాను. ఇక్కడ మీకు కావాలంటే బిర్యానీ మసాలా లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలి, కానీ అవసరం లేదు. మండి బిర్యానీకి మాత్రం మన నార్మల్ దమ్ బిర్యానీకి అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ అరేబియన్ మండీలో అక్కడక్కడ కలర్డ్ రైస్ ఉంటుంది చూసారా, ఆ ఫీల్ రావడం కోసం
ఇక్కడ నేనైతే రెడ్ ఫుడ్ కలర్ని కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కంప్లీట్గా ఆప్షనల్, జస్ట్ లుక్ మాత్రం లుక్ అండ్ ఫీల్ బాగుండడానికి ఫుడ్ కలర్. ఈ రెడ్ ఫుడ్ కలర్, గ్రీన్ ఫుడ్ కలర్ అక్కడక్కడ వేసుకోండి. నా దగ్గర ఓన్లీ రెడ్ ఉంది కాబట్టి వేశాను. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి పైన వెయిట్ పెట్టాను చూడండి. ఎక్కువసేపు వద్దు, టైమర్ ఆన్ చేసుకొని జస్ట్ 10 minutes టైం పెట్టుకోండి అంతే. తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందో. ఇక్కడ నేను 10 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఆ పీసెస్ ఫ్లేవర్ అంతా ఆ బిర్యానీకి పట్టి మంచి సూపర్ యమ్మీ టేస్ట్ వస్తుంది, అందులో డౌటే లేదు. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ మండి ప్లేట్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా, అలా నా దగ్గర ఒక వెడల్పు ప్లేట్ అయితే ఉంది. దానిలో ఇప్పుడు మీకు మండే సెట్ చేస్తున్నాను చూడండి. చక్కగా ముందైతే ఇలా బిర్యానీ రైస్ని చక్కగా స్ప్రెడ్ చేసేసి తర్వాత పైన ఒకటి 2 మీకు నచ్చినన్ని పీసులు అయితే పెట్టేసుకొని ఆనియన్స్తో గార్నిష్ చేసుకోవడమే. చెప్పాను కదా, దీనికి మిర్చి కసాలంతో తినచ్చు, లేకపోతే మీకు గ్రేవీ ఇష్టమైతే ఏదైనా నాన్ వెజ్ గ్రేవీతో తినండి. నేనైతే రైతా చేశాను. ఎలా ఉంది మండి బిర్యానీ? అదిరిపోయింది బుజ్జి, నువ్వు ఈ పాటికే బిర్యానీ చేయడంలో ఎక్స్పర్ట్ కదా, ఇరుగు తీసేసావు. ఓకే, థ్యాంక్ యూ. వెరీ టేస్టీ, ఐ లవ్ ఇట్. థ్యాంక్ యూ, ఎంజాయ్. థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ బిర్యానీ. ఓకే, వెల్కమ్. సో అదండి, మా హస్బెండ్ ఫీడ్బ్యాక్ కూడా విన్నారు కదా. మండి బిర్యానీ అయితే అదిరిపోయింది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్.